ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. హల్లెలూయా. మనుషులు మిమ్మల్ని పాడు చేయాలని, మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసివేయాలని, మిమ్మల్ని ప్రేమించేవారిని, స్నేహితుల్ని, రక్త సంబంధుల్ని, బంధువుల్ని మీరు దూరం చేయాలని, మీకున్న సంపదను దోచుకోవాలని, సమాజంలో మీకు చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారేమో. అయితే దేవుడు చెప్తున్నారు, ఆ మాట జరగదు, నిలవదు అని. మీకు వ్యతిరేకంగా రూపింపడే ఏ విధ ఆయుధము కూడా వర్ధిల్లదని. బైబిల్లో హామాన్ అనే వ్యక్తి మొర్దెకైని చంపాలని 77 ఉరుకమ్మను తవ్వించాడు. మొర్దెకైకి ఏమీ అవలేదు. అయితే హామాను అదే ఉరికమ్మం మీద ఉరితీయబడ్డాడు. దానియేలుని నాశనం చేయాలని 3 వ్యక్తులు దానియేలుకి వ్యతిరేకంగా ఒక శాసనాన్ని సృష్టించి దానియేలుని సింహబోన్లో వేశారు. దానియేలుకి ఏమీ అవ్వలేదు సింహబోన్లో. అయితే అదే 3 వ్యక్తులు అదే సింహాలకి ఆహారం అయిపోయారు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన శత్రువుల ముందే మనకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. మిమ్మల్ని పడేయాలనుకున్న వారే ఆ గోతిలో పడిపోతారు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడని